అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 3 పేజీల లేఖ రాసి పంపించేటటువంటి కార్యక్రమం చేసింది. దాదాపు 3 పేజీల లేఖ రేవంత్ రెడ్డికి రాసింది. ఈ మధ్యకాలంలో కొండా సురేఖకు రేవంత్ రెడ్డి కొంత పంచాయతీ అవుతుందనేది మీకు తెలుసు. రేవంత్ రెడ్డి మొన్న రీసెంట్గా క్యాబినెట్ మీటింగ్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి కొండా సురేఖకు ఫోన్ చేసి క్యాబినెట్ మీటింగ్కి రమ్మని చెప్తే కూడా కొండా సురేఖ రాలే. మంత్రులు కూడా ఫోన్ చేసి మీరు క్యాబినెట్ మీటింగ్కి వస్తే బాగుంటుందని చెప్పి మంత్రులు చెప్పినప్పుడు కూడా కొండా సురేఖ రాలేదు. ఎందుకు రాలేదు అని చెప్పి కొంతమంది మంత్రులు కొండా సురేఖను అడిగినప్పుడు ఆమె చెప్పిందట, నేను డమ్మీ మినిస్టర్ కావాలని అనుకోవట్లేదు, నేను ఆడికి వచ్చినా కూడా డమ్మీ మంత్రి లెక్కనే కూర్చోవాలి, రేవంత్ రెడ్డి చెప్పినట్టు వినాలి, రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా తలకే ఊపాలి కాబట్టి నేను రాను అని చెప్పి కొండా సురేఖ లైట్ తీసుకున్నది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి నల్గొండలో ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు. ఆ భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీ, కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ వచ్చారు. పిలిచిన వాళ్ళు వచ్చారు, పిలవని వాళ్ళు కూడా వచ్చారు. కైలాస్ నేత అన్న అని చెప్పి డీసీసీ అధ్యక్షుడు నల్గొండ జిల్లాకు సంబంధించి అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనను విలువలేదట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్యానర్లో ఫోటోలు కూడా వేయలేదట. మరి ఏందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అర్థం కాదు కథ. మరి నేనే ఒక్కనే లీడర్ ఉండాలి, మిగతా వాళ్ళు ఉండొద్దు అనుకుంటాడో, లేకపోతే నాకు సంబంధించినటువంటి వ్యక్తులే డీసీసీ అధ్యక్షుడు ఉండాలి, వేరే వాళ్ళు ఉండొద్దు అనుకుంటాడో. కానీ కైలాస్ నేతకు విలువపైన ఆయన వచ్చిండు. అట్లనే కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్రోటోకాల్ ప్రకారం వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రులు ఫోన్ చేసి రమ్మన్నారట. రేవంత్ రెడ్డి ఆఫీస్ నుండి ఫోన్ చేసి రమ్మని చెప్పారట. ప్రోటోకాల్ ప్రకారం మీరు రావాల్సిందే సార్ అని అధికారులు కూడా ఫోన్ చేసి రమ్మన్నారట. రాజగోపాల్ రెడ్డి లైట్ తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ నల్గొండలో నడుస్తుంటే రాజగోపాల్ రెడ్డి ఇంటికాడ స్వీట్లు తిన్నాడు. నేను రాను అని చెప్పి, నేను రాను, నాకు అవసరం లేదు, నాకు మస్తు పనులు ఉన్నాయి, నేను నా నియోజకవర్గానికి బాసు, నా నియోజకవర్గంలో నేను ఉంటా, నా నియోజకవర్గ ప్రజలకి నేను ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి మీటింగ్ రాలే. మంచిగా ఇంటికాడ స్వీట్సు తినుకుంటూ ఇంటికాడనే ఉన్నాడు ఆయన. నియోజకవర్గం నుండి జనాలు కూడా పోలే రేవంత్ రెడ్డి మీటింగ్కి. మా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి మోసం చేసిరు, మేము రాము, మా రాజగోపాల్ రెడ్డి రాడు, మేము కూడా రామని చెప్పి జనాలు పోలే. ఇంకా రాజగోపాల్ రెడ్డి అన్న ఎట్లయినా పోలే, ఆయన పోడు కూడా, ఆయన ఆత్మగౌరవాన్ని చంపుకొని రేవంత్ రెడ్డి మీటింగ్ పోవాల్సిన అవసరం లేదని ఆయన పోలేదు. ఎందుకు పోలేదని అడిగినప్పుడు నాకు పోబుద్ధి కాలేదు, నేను పోను, ఆయన వ్యవహార శైలి బాగాలేదు రేవంత్ రెడ్డి, నేను అవసరం లేదని చెప్పి లైట్ తీసుకున్నా అని రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. అయితే నేను కనుక్కుంటే నాకు చెప్పిరు, రేవంత్ రెడ్డి మీటింగ్ ఓ దిక్కు జరుగుతుంటే రాజగోపాల్ రెడ్డి ఏదో స్వీట్ తింటుండట. ఫోన్ చేసిరట, రమ్మని చెప్పిరట. సరతి వస్తుంది అని చెప్పిండట. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థం చేసుకోవాలంటే రాజగోపాల్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డిని లైట్ తీసుకున్నాడు. ఈయనే ముఖ్యమంత్రి, ఎక్కడ ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి అయిపోయింది, ముఖ్యమంత్రి పని అనేది రాజగోపాల్ రెడ్డికి అర్థమైంది. అందుకే రాజగోపాల్ రెడ్డి కూడా లైట్ తీసుకున్నాడు, సైలెన్స్ అయిపోయిండు, అయితమాయి అని చెప్పి. అయితే కొండా సురేఖ రేవంత్ రెడ్డికి లేఖ రాయడానికి రీజన్ ఏంది చెప్పనా? ఫస్ట్ కడియం శ్రేణి మీకు తెలుసు, ఈ జంపింగ్ జపాంగ్ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదు. ఒక టీవీ9 ఛానల్ అయినా కడియం శ్రేణి అడుగుతాడు, సార్ మీరు ఏ పార్టీలో ఉన్నారు సార్ అంటే ఉండాల్సిన పార్టీలోనే ఉన్నా అంటున్నాడు. అంటే ఏ పార్టీ లేదు మరి ఇంతకు? నువ్వు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ, నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉన్నావా, బీజేపీ పార్టీలో ఉన్నావా, లేకపోతే నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అని చెప్పి నేను ఉండాల్సిన పార్టీలోనే ఉన్నా అంటున్నావు. ఏంది అర్థం ఏంది? ఏం తెలియదు. అంటే కడియం శ్రీహరి ఏ ఎండకు ఆ గొడుగు పట్టుడు, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో పోడు అంతే. మరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ జనం నన్ను బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిపించారు, మరి నన్ను కేసీఆర్ నాకు టికెట్ ఇచ్చిండు, ఈ పార్టీలోనే ఉండాలనేటటువంటి మినిమం కడియం శ్రీహరికి లేదు. మళ్ళీ సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీలో గెలుచుడుతోటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఇదే కడియం శ్రీహరి ఏమన్నాడు, 100 రోజుల కంటే ఎక్కువ ఉండదు ఈ గవర్నమెంటు, అత్యంత తక్కువ పడిపోతే 6 నెలల కంటే ఎక్కువ ఈ గవర్నమెంట్ నిలబడదు, కూలిపోతుంది ప్రభుత్వం అన్నాడు. మరి కూలిపోయినటువంటి ప్రభుత్వంలో కడియం శ్రీహరి నువ్వు ఏం చేస్తున్నావు? కూలిపోతున్న ప్రభుత్వంలో ఏం కట్టలు కట్టడానికి పోయినావు నువ్వు కాంగ్రెస్ పార్టీలకు? పోనీ కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలకు పోయిండు, బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి మరి ఏం తెచ్చిండు? స్టేషన్ గన్పూర్కి ఏమైనా నిధులు పట్టుకొచ్చినావు? 1000 కోట్ల రూపాయలు 2000 కోట్ల రూపాయల నిధులు పట్టుకుపోయినావా? ఏం చేసినావు? కొత్త రోడ్లు వేసినావా? ఏమన్నా కొత్త స్కూల్ ఏమైనా కట్టించినావా? కాలేజ్ కట్టించినావా? కొత్త గవర్నమెంట్ బిల్డింగ్ ఏమైనా కట్టించినావా? ఏం చేసినావు? ఇందిరమ్మ ఇండ్లు ఏమైనా ఇప్పించినావా? ఏం చేసినావు అని చెప్పి కడియం శ్రీహరి. ఇప్పుడు కడియం శ్రీహరి ఏం చేస్తున్నారు తెలుసా? దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు సంబంధించినటువంటి శాఖ అధికారులను కడియం శ్రీహరి ఆదేశాలు ఇచ్చిందట. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించిన ఫైల్స్ నాకు కావాలని చెప్పినాడు, ఆదేశాలు ఇచ్చిందట. నాకు సమాచారం కావాలి, మా స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి టెంపుల్ల గురించి నాకు సమాచారం కావాలి,
వరంగల్ జిల్లాలో ఉన్న టెంపుల్స్ గురించి నాకు సమాచారం కావాలని చెప్పి కడియం శ్రీహరి కొండా సురేఖకు సంబంధించినటువంటి శాఖలో పనిచేసే అధికారులు ఉంటారు కదా, అధికారులకు ఆదేశాలు ఇచ్చిందట. కొంతమంది అధికారులతోటి కడియం శ్రీహరి మాట్లాడినట్టు కూడా. వాస్తవానికి మంత్రుల పని చేసుకుంటారు. మంత్రులకు సంబంధించినటువంటి శాఖలో ఎమ్మెల్యేలు వేలు పెట్టనీకి ఉండదు. మంత్రులు ట్రాన్స్పరెంట్గా పనిచేస్తారు. మంత్రుల పేసీలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మంత్రి మాట వింటారు, లేదా అధికారుల మాట వింటారు, ముఖ్యమంత్రి మాట వింటారు. అంతే తప్ప ఎమ్మెల్యేలు చెప్పుడుతోటే తీసుకుపోయి ఫైల్స్ ఇయ్యరు. ఇప్పుడు కొండా సురేఖ లేఖ రాయడానికి కారణం ఏంటంటే నా శాఖలో అనవసరంగా తలదూరుస్తున్నాడు కడియం శ్రీహరి. కడియం శ్రీహరి నా శాఖ అధికారులతో ఎందుకు మాట్లాడిండు, నాకు తెలియకుండా ఎందుకు మీటింగ్ పెట్టిండు, నాకు తెలియకుండా వాళ్ళకి ఫోన్లు చేసి ఎందుకు ఈ డీటెయిల్స్ కనుక్కుంటున్నాడు, ఏమైనా కావాలంటే నన్ను కలవాలి కదా, నాతో మాట్లాడాలి కదా, మరి నాతో ఎందుకు డిస్కస్ చేస్తలేడు, డైరెక్ట్ ఈయన ఫైల్స్ అడగడానికి ఎవరు, మళ్ళీ ఈయన ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఏం కాదు, కడియం అంటే కల్తీ బ్యాచ్. ఈయన బీఆర్ఎస్ ఓసారి, టీడీపీ ఓసారి, కాంగ్రెస్ ఓసారి, ఏ పార్టీ ఉంటాడో ఈయనకే తెలియదు. బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీలో కూడా దునుకుతాడు. ఇక గోడ మీద బలి లేకుంటాడు, అంతే ఎటు ఎత్తుంటే అది దునకాలి. ఇప్పుడు కడియం శ్రీహరి కథ కూడా గట్టినే ఉంది. కడియం శ్రీహరి పైన దాదాపు 3 పేజీల లేఖ కొండా సురేఖ రాసేటటువంటి కార్యక్రమం చేసింది. రీజన్ ఒకటే, రీజన్ ఏంటంటే కడియం శ్రీహరి నాకు సంబంధించినటువంటి శాఖలో వేలు పెడుతున్నాడు. ఆల్రెడీ కొండా సురేఖ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పోలేదు, రేవంత్ రెడ్డి కొండా సురేఖకు తెలియకుండా శంకుస్థాపనలు చేస్తుండని, టెంపుల్స్ ఓపెనింగ్ చేస్తుండని, కొండా సురేఖకు తెలియకుండా రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ పనులు వేరేటోళ్ళకి అప్పచెప్తున్నాడని, కొండా సురేఖను కాకుండా రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసిందని, ఇవన్నీ కూడా కొండా సురేఖకు నచ్చలేదు. కొండా సురేఖ రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి అసహనంతో ఉన్నది, ఆమె బాధతో ఉన్నది. కొన్ని సందర్భాలలో కొండా సురేఖ వాళ్ళ సన్నిహితులతో చెప్పుకుందట, నేను రాజీనామా చేస్తాను మంత్రి పదవికి అని చెప్పి. అవసరం కూడా లేదు ఈ మంత్రి పదవి, డమ్మీ మినిస్టర్గా ఉండాలని నేను అనుకోవట్లేదు, నేను ఏదైనా పని చేయాలనుకుంటాను కొండా సురేఖ చెప్పిందట. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అర్థం కాదు, రేవంత్ రెడ్డి పెద్ద ఎక్స్పీరియన్స్ అనుకుంటాడు, నా అంత తెలివికల్లోడు భారతదేశంలో లేడు అనుకుంటాడు రేవంత్ అన్న, గట్టినే అనుకుంటాడు. వాస్తవానికి రేవంత్ రెడ్డి కంటే సీనియర్ కొండా సురేఖ తెలుసా. కొండా సురేఖ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఆమెకు మంత్రి పదవి ఇచ్చిండు కేసీఆర్. ఆమెకు పరిపాలన చేత కాకపోతే ఎందుకు మంత్రి పదవి ఇస్తారు, ఆమె చేస్తుందనే కదా మంత్రి పదవి ఇచ్చింది. ఏదో రేవంత్ రెడ్డి బాగా తెలిసినట్టు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు, తెలంగాణ చుట్టూ 4 సముద్రాలు ఉన్నాయి అంటాడు రేవంత్ అన్న, హైదరాబాద్ చుట్టూ ఉన్నాయట. ఏడున్నాయి సార్ హైదరాబాద్లో, ఏడ సముద్రాలు ఏందని చెప్పి తొంగి చూస్తే ఏడ కనబడతలేవు. మరి కొత్తవి పెడుతున్నాయేమో సముద్రాలు ఏడికైనా పట్టుకొచ్చి. నల్లమల్ల అడవి ఏడున్నదని అడుగుతాడు, తెలంగాణ ఆంధ్ర అని అడుగుతాడు. శ్రీశైలం టెంపుల్ ఆంధ్రాన తెలంగాణ అని అడుగుతాడు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలియదు, ఏం తెలియదు అన్నకు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియదు అన్నకు. ముచ్చట చెప్పమంటే దండి ముచ్చట చెప్తారు అన్న. భారీ బహిరంగ సభలలో మైక్ పట్టి దంచికొట్టుడే, మొత్తం అద్భుతాలు చేసినాం, కేటీఆర్ దమ్ముంటేరా, కేసీఆర్ దమ్ముంటేరా అంటాడు. కేటీఆర్ ఆయనత నేను వస్తున్నదా అంటే రాడు, ఆయన దిలి కురుకుతాడు అన్నలకే అన్న రేవంత్ అన్న. ఇక ఇట్లుంటుంది అన్నట్టు కథ. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన కూడా కొండా సురేఖ వ్యతిరేకంగా ఉన్నది. కొండా సురేఖ ఏం చేసింది తెలుసా, డైరెక్ట్ హైకమాండ్కి లేఖ రాసింది. హైకమాండ్కి లేఖ రాసింది, నా శాఖలో రేవంత్ రెడ్డి వేలు పెడుతున్నాడు, ఈ సదరు కాంగ్రెస్ పార్టీ జంపింగ్ జపాంగు ఈ ఏదైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఈ ఎమ్మెల్యే కూడా నాకు సంబంధించిన శాఖలో ఏలు పెడుతున్నాడు. అయితే కొండా సురేఖని మంత్రి పదవి నుండి తీసేసి కడియం శ్రీహరికి మంత్రి పదవి ఇద్దామనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడట. ఇదొక చర్చ కూడా నడుస్తున్నది. ఈ మధ్యకాలంలోనే కడియం శ్రీహరి కొండా సురేఖ వాళ్ళు కొంచెం క్లోజ్ ఉంటున్నారు. కొండమురళి కూడా మొన్న కలిసిండు కడియం శ్రీహరిని, కలిసిరు మాట్లాడుకున్నారు. అంతలోనే మరి కడియం శ్రీహరికి ఏమవుతుందో, పెత్తనం మొత్తం నేనే చూపించుకోవాలనుకుంటాడో ఏమో. మరి ఏదో అడిగిండట ఫైల్స్, అధికారులు కూడా ఇచ్చిరట, అధికారులు మాట్లాడిరట. ఎట్లా మాట్లాడతారని అధికారుల పైన ఫైర్ అయింది. కడియం శ్రీహరి పైన కూడా ఇప్పుడు కోపంతో ఉన్నది. గట్లెట్లా ఫైల్స్ అడుగుతాడు, గట్లెట్లా మాట్లాడతాడు, నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా, నా పర్మిషన్ లేకుండా మా శాఖ అధికారులతో మాట్లాడడానికి ఆయన ఎవరు. ఇప్పుడు కొండా సురేఖ వర్షన్, ఎమ్మెల్యేలకు ఆ పర్మిషన్ ఉండదు. ఎమ్మెల్యేలకు ఏమైనా కావాలంటే మంత్రులతో మాట్లాడుకోవాలి, మంత్రులతో డిస్కస్ చేసుకోవాలి. సరే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్న టెంపుల్స్, ఎమ్మెల్యేకి సంబంధించిన నియోజకవర్గంలో ఉన్న ఊర్లో ఉన్నటువంటి టెంపుల్స్, ఆ విషయాలు ఏమైనా డేటా కావాలంటే ఖచ్చితంగా ఆ దేవాదాయ శాఖకు ఒకవేళ అధికారులకు చెప్పినా వాళ్ళు డేటా ఇస్తారు. కానీ వాళ్ళతో డిస్కస్ చేయడం ఏంది, వాళ్ళతో మాట్లాడడం ఏంది, వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం ఏంది, క్వశ్చన్ మార్కే కదా. అంటే ఏదో జరుగుతుందనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనబడుతుంది కదా. అందుకే కొండా సురేఖ డైరెక్ట్ హైకమాండ్కి లేఖ రాస్తే మహేష్ కుమార్ గౌడ్ అంటున్నట్ట, హైకమాండ్కి రాసినటువంటి లేఖను బయట పెట్టొద్దు, నాకు చెప్పకుండా హైకమాండ్కి లేఖ ఎందుకు రాసిరని కొండా సురేఖ పైన సీరియస్ అయిందట మహేష్ కుమార్ గౌడ్. మహేష్ కుమార్ గౌడ్కి తెలియదా కొండా సురేఖను రేవంత్ రెడ్డి ఒక డమ్మీ మినిస్టర్ లెక్క చేస్తుండు, కొండా సురేఖను కావాలని రేవంత్ రెడ్డి పక్కన పెడుతున్న విషయం మహేష్ కుమార్ గౌడ్ తెలియదా? తెలుసు.
మహేష్ కుమార్ గౌడ్ పైన నెగిటివ్ వార్తలు రాపిచ్చింది రేవంత్ రెడ్డి అనే విషయం కూడా మహేష్ కుమార్ గౌడ్కి తెలుసు. మహేష్ కుమార్ గౌడ్ పైన డిజాస్టర్ పీసీసీ, మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ పదవికి పనికిరాడు అని చెప్పి రాపిచ్చింది కూడా రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి వ్యక్తి ఫహీం ఖురేషీ అనే విషయం మహేష్ కుమార్ గౌడ్ తెలుసు. మరి ఎందుకు సైలెన్స్ ఉంటున్నాడు? రీజన్ ఏంది? ఒక పెద్ద చర్చన పడుతుంది, చాలా పెద్ద అంశం ఉంది. సో కొండా సురేఖ లేఖ రాసింది మహేష్ కుమార్ గౌడ్కు, రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేస్తూ రాసింది. ఇట్లా కడియం సేరి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, నా శాఖలో వేలు పెడుతున్నాడు, నా శాఖలో ఆయనకేం పని, నా శాఖ నేను చూసుకుంటా, నా శాఖ జోలికి ఎవరు రావద్దు, నా దేవాదాయ శాఖ, నా పోర్ట్ఫోలియో నేను చూసుకుంటా అని చెప్పి కొండా సురేఖ ఓపెన్గా చెప్పేసింది. నాకు తెలిసి ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఓపెన్గా లేఖ రాయడానికి రేవంత్ రెడ్డి కూడా తగలాలి ఆ లేఖ. రేవంత్ రెడ్డి కూడా లేఖ చదివి ఏమో ఇది నాకు కూడా తగులుతుంది ఈ ముచ్చటంతా, ఎందుకంటే కొండా సురేఖ కడియం శ్రీహరి అని అంటుందంటే నన్ను కూడా అన్నట్టే అని రేవంత్ రెడ్డికి అర్థం కావాలి. ఇప్పటికన్నా డైరెక్ట్ లేఖ రాసింది, 3 పేజీల లేఖ విడుదల చేసింది లేఖ. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి అర్థం కావాల్సిన అవసరం ఉన్నది. కొండా సురేఖ బిడ్డ సుష్మితక్క చెప్పింది, రేవంత్ రెడ్డి మా అమ్మని తిట్టిండు, మా అమ్మ ఏడ్చినప్పుడు నేనే ఢిల్లీ నుండి మా అమ్మని తీసుకొచ్చిన, చాలాసార్లు కోప్పడతారట, ఎందుకో అర్థం కాదని చెప్పి కొండా సుష్మితే చెప్పింది. రేవంత్ రెడ్డి భాగవతం అంతా బయటపెట్టింది ఒకసారి. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు మొత్తం దందాలు చేస్తున్నారు, కబ్జాలు పెడుతున్నారని కూడా చెప్పిందామా. ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా రేవంత్ రెడ్డికి నచ్చలేదు. నాకెట్లా అగెనెస్ట్ మాట్లాడతారు, నాకే వ్యతిరేకంగా మాట్లాడతారా అని చెప్పి రేవంత్ రెడ్డి బాధ. అందుకే కొండా సురేఖను చిన్నగా మొత్తం పక్కన పెట్టేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. నాకు తెలిసి కొండా సురేఖకు కోపం వస్తే ఆమె రాజీనామా కూడా చేస్తుంది. ఆమె కోపం వస్తే ఆమె రాజీనామా చేస్తుంది. ఆమె ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉండేటటువంటి వ్యక్తి కాదు. ఆమె బీసీ బిడ్డ, చాలా కష్టపడి స్థాయికి వచ్చింది, చాలా కష్టపడి ఎదిగిందామా. ఆమె రకరకాల ఇబ్బందులు పడ్డదామా పొలిటికల్లో. ఆమె చాలామంది విమర్శలు చేసిరు, చాలామంది ఆమెను రకరకాలుగా ఆరోపణలు చేసిరు, విమర్శలు చేసిరు. ఆమె ఎక్కడ కూడా భయపడలే, కష్టపడి ఎదిగింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి రకరకాలుగా ఆమెను పక్కన పెట్టేసే కార్యక్రమం చేస్తున్నాడు. సరే ఏది ఏమైనా కూడా కొండా సురేఖ డైరెక్ట్ ఇండైరెక్ట్ రేవంత్ రెడ్డికి ఒక వార్నింగ్ లెక్కిస్తున్నది. కడియం శ్రీహరికి వార్నింగు, అట్లనే రేవంత్ రెడ్డి కూడా వార్నింగ్ అన్నట్టే. నా జోలికి రావద్దు, నా శాఖ జోలికి రావద్దు, నా పదవి నేను చూసుకుంటా, నా పని నేను చేసుకుంటా, మీకు అవసరం లేదు అని చెప్పేస్తున్నది. ఓ రకంగా రేవంత్ రెడ్డి కూడా తగలాలి ఇప్పుడు ఈ లేఖతోటి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.